మంత్రుల ఫోటోలు లేకుండా సిద్దిపేట స్పోర్ట్స్ స్టేడియం దగ్గర రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం తగదని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముత్యాల బుచ్చిరెడ్డి అన్నారు. ప్రభుత్వ క్రీడా ప్రాంగణంలో టోర్నమెంట్ నిర్వహించినప్పుడు సీఎం, జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఫోటోలు పెట్టకుండా కేవలం ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటోను ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం నాడు ఆయన కాంగ్రెస్ నేత మంద పాండు తదితరులతో కలిసి స్పోర్ట్స్ స్టేడియాన్ని సందర్శించారు. మేము నిన్న రాత్రి ఇటు నుంచి వెళ్తుండే ఒకటి గమనించినవి ఏంటంటే, ఇక్కడ బయట ఒక రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్ అనే ఒక ఫ్లెక్సీ తోటి ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ ఫ్లెక్సీలో రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్ అవుతుంది అని మా స్థానిక ఎమ్మెల్యే గారి ఫోటో అక్కడ ఉంది. అది గమనించిన తర్వాత మేము ఇంకా ఎవరి ప్రోటోకాల్ పాటించకుండా ఎవరు అంటే ముఖ్యమంత్రి రాష్ట్ర టోర్నమెంట్ అన్నప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి, తర్వాత మంత్రుల ఫోటో ఉండాలి, స్పోర్ట్స్ మినిస్టర్ ఫోటో ఉండాలి, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టరు, డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఫోటో లేకుండా ఇలా ఎట్లా వేసిండ్రు అని మేము స్థానికంగా ఉన్న ఇక్కడ వాలీబాల్ అంటే ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్, ఆయన గతంలో ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయనంతలో ఆయన స్వయం ప్రకటిత ప్రెసిడెంట్ నేనే అని ఇంకా చెప్పుకుంటుండు. ఆయనకి ఎలాంటి లేదు, కానీ ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పీఈట్. సో ఆయనని నేను ఫోన్ చేసి ప్రశ్నించగా ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, స్థానికంగా ఉన్న బాలసాయిరాం గతంలో దీనికి ఇన్ఛార్జ్ ఉండే, ఈ స్టేడియం మొత్తానికి ఇన్ఛార్జ్ ఉండే, తను చెప్పడం వల్ల నేను ఈ ఫ్లెక్సీ ఇక్కడ వేసిన, నాకేం సంబంధం లేదు అంటే అట్లా అది కరెక్ట్ కాదు కదా, నువ్వే వేసినప్పుడు నీదే బాధ్యత, ఆ ప్రోగ్రామ్ నువ్వే కండక్ట్ చేస్తున్నావు, నీ ఆధ్వర్యంలోనే ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి నువ్వే బాధ్యత అంటే నాకు చెప్పడం సమాధానం ఏంటంటే, ఇంకొక సమాధానం సిటిజన్ క్లబ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు అని చెప్పింది. నేను వెంటనే సిటిజన్ క్లబ్ ప్రెసిడెంట్కి రమేష్ గారికి ఫోన్ చేసి, అన్న మరి ఇట్లా ఉంది, మీరు పెద్ద మనుషులు, మీరు ప్రోటోకాల్ మీకు అన్నీ తెలిసిన వాళ్ళు ప్రోటోకాల్ పాటించాలి కదా అంటే, మాకేం సంబంధం లేదు, మేము సిటిజన్ క్లబ్లోనే కండక్ట్ చేయమన్నాము అని, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఫ్లెక్సీకి మాకేం సంబంధం లేదు, మాకు అక్కడ స్పేస్ సరిపోకపోవడం వల్ల ఒక టోర్నమెంట్ మేము కండక్ట్ చేయట్లేదు, సిటిజన్ క్లబ్ సంబంధించిన మెంబర్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ లేడీస్ సంబంధించిన ఒక మ్యాచ్ ఆడడానికి మేము అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఈరోజు రాత్రి మేము ప్లాన్ చేశాము, దాన్ని అక్కడే కండక్ట్ చేయమన్నాము, మాకు ఫ్లెక్సీ కూడా మేము ఏం వేయలేదు, కానీ అది ఇక్కడ షిఫ్ట్ అయింది, ఎందుకంటే అక్కడ స్పేస్ సరిపోదని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాము, అంతే తప్ప ఆ రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఫ్లెక్సీకి కూడా మాకేం సంబంధం లేదని చెప్పింది. ఈరోజు ఉదయం మళ్ళీ నేను ఆ రవీందర్ రెడ్డి అనే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనికి, ఇక్కడ ఎవరైతే స్థానికంగా నేను ఈ వాలీబాల్ ఇన్ఛార్జ్, నేను ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడో అతనికి నేను ఫోన్ చేయగా అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను బాలసాయిరాంని అడిగినా ఎవరిది మార్చాల్సిన అవసరం లేదు, మినిస్టర్ది కానీ సీఎంది కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ది కానీ పెట్టాల్సిన అవసరం లేదు. సరే నేనేమన్నా అంటే, స్థానిక కౌన్సిలర్ది పెట్టకపోతుంది, కనీసం వీళ్ళదన్నా పెట్టు అని అడిగితే నాకు చెప్పినన్నా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి తను చెప్పిన వర్షం. సో ఇప్పుడు మీరు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా కూడా సిద్దిపేటలో ఇది జరుగుతుంది, ప్రోటోకాల్ పాటించడం అనేది వీళ్ళకి తెలియదు. మరి యొక్క స్పోర్ట్స్ గ్రౌండ్లో రాష్ట్ర మహిళా వాలీబాల్ మరి పోటీలను పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా మరి యొక్క క్రీడకు సంబంధించినటువంటి మంత్రి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి యొక్క ఫోటోలు పెట్టి ఈ యొక్క గ్రౌండ్లో ఆడుకోవాలి. కాబట్టి ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెత్తందారులే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళే అధ్యక్షుడిగా ఉంటూ, ఇన్ఛార్జిగా ఉంటూ మరియు ఇక్కడ జరపడం అవుతుంది. కాబట్టి అతి త్వరలో ఈ యొక్క ఇన్ఛార్జ్లను, ఈ గ్రౌండ్ సంబంధించిన ఇన్ఛార్జ్లను, ప్రతి విభాగానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే మార్చే విధంగా మేము మా యొక్క స్పోర్ట్స్ మంత్రి గారికి దృష్టి తీసుకెళ్తాం. అతి త్వరలో ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో స్పోర్ట్స్ సంబంధించినవి అధ్యక్షులు మార్చే విధంగా, ప్లస్ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా మార్చే విధంగా కూడా మంత్రి దృష్టి తీసుకొని పోతాం. అతి త్వరలో చేస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏది జరిగినా కూడా సిద్దిపేట జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా మంత్రి యొక్క ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే క్రీడా సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇన్ఛార్జి మనకు ముఖ్యమంత్రి ఫోటో, ఉప ముఖ్యమంత్రి ఫోటో, మరి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా ఇచ్చినటువంటి ఇన్ఛార్జి ఎవరైతే ఇచ్చారో వారి యొక్క మా యొక్క వివేక్ వెంకటస్వామి గారి యొక్క ఫోటో కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ జరుగుతున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్ దగ్గర వెలిసిన ఒక ఫ్లెక్సీలో కేవలం స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీ మాత్రమే ఉంది. అయితే
దీనికి సంబంధించి ఇక్కడున్న గౌరవ కౌన్సిలర్ గారు అటు ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న గ్రౌండ్ పెద్ద మనిషితో కూడా మాట్లాడితే మాకు పాలసాయిరాం చెప్పిండు, దాని ప్రకారం మేము వేసినామని చెప్తా ఉన్నారు. పాలసాయిరాం చెప్పిండు అంటే పాలసాయిరాం వెనకాల ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఏం చెప్తాడు ఆ పెద్ద మనిషి అంటే, నాకు ఆయన మాటలు వింటుంటే ఒక సామెత గుర్తొస్తూ ఉంటుంది. పతివ్రత పరమాన్నం అంటే ఊరోళ్ళందరూ వచ్చి దింపారట, ఇంకా కూడా సరిపోలట ఊరోళ్ళకి. అసెంబ్లీలో కూర్చొని నా పిల్లం ఇంటికాడ టీవీ చూస్తుందిరా పోయి, స్పీకర్ గారు నా భార్య టీవీ చూస్తుంది, నా టీవీలో నేను కనిపిస్తలేనట, నా భార్య బాధపడుతుంది అని చిట్టి చూపించి, నీ గన్మెన్లతో చిట్టి రాయించుకొచ్చి చిట్టి చూపించి నన్ను టీవీలో చూపిరయ్యా అని ప్రోటోకాల్ ఇష్యూ తీసుకొచ్చిన నువ్వు ఇవాళ నీ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతోటి ఈ గ్రౌండ్ను డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈరోజు ఈ గ్రౌండ్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసిన గ్రౌండ్లో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఫోటో కానీ మీరు ఎందుకు పెడతలేరు? మీకు ఈరోజు ఈ క్షణంలో మీకు ప్రోటోకాల్ గుర్తొస్తుందా అని ఈ స్థానిక ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం.